నైన్ టీవీ నేషనల్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో 4గురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు 4గురి పాత్రపై ఈ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జిషీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసిన దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, అరవింద్ సింగుల్ను ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ఈ అనుబంధ ఛార్జిషీట్లో అన్ని వివరాలు వెల్లడించారు. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఈడీ పేర్కొంది. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఈడీ పేర్కొంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. శ్రావణి, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొంటున్న ఆరోపణలు మనందరికి తెలిసిందే. గత 2 నెలల నుంచి ఆమె పోలీస్ కస్టడీలో ఉన్నది. ప్రస్తుతం ఆమె సంబంధించి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుని వాళ్ళకు సంబంధించి న్యాయవాదులు 3 సార్లు అప్పీల్ చేసినప్పుడు కూడా తనకు ఎటువంటి బెయిల్ కూడా రాలేదు. గత 2 రోజుల క్రితం కూడా ఢిల్లీ హైకోర్టును కూడా వాళ్ళు ఢిల్లీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రమించినప్పుడు కూడా తనకు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పటికే ఛార్జ్షీట్ తోటి సంబంధించి ఆ కవితని అదుపులో ఉంచినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆమె ఎప్పుడు బెయిల్ దానిపైన ఛార్జ్షీట్ చేసినప్పుడు కూడా ఏదో ఒక స్కామ్ బయటపడడంతో తనకు ఇంకా బెయిల్ ఢిల్లీ కోర్టు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఎన్నికల్లో గోవా ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బు ఎలా అక్కడికి చేరింది, దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ 4 వ్యక్తులను కూడా ఛార్జ్షీట్ వేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇందులో అసలు డబ్బు ఎలా చేరింది గోవాకు అనే దానిపైన కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇప్పుడు కవితకు సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరిన్ని విషయాలు లాగబెడుతుంది కూడా ఇప్పుడు ఏసీబీ వాళ్ళు దాని ముందస్తు మరమ్మతు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 3వ తారీఖు ఢిల్లీకి సంబంధించి కావచ్చు, ఇటు గోవాకు సంబంధించి ఎవరైతే ఈ 6గురిని ఛార్జ్షీట్ తో పాటు వాళ్ళకు సంబంధించిన కొన్ని కస్టడీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నెల 3వ తారీఖు వాళ్ళు అప్పీల్ చేయాలంటూ కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి తన సీఎం కూడా ఇప్పటికీ జైల్లో ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి వేల కొద్ది డబ్బు ఎలా ఆ ప్రచారంలో వాడిన దానిపైన కూడా కోర్టు వివరణ ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. శ్రావణి, థ్యాంక్ యూ గోపి.